టెస్లా వాస్తవానికి టెస్లా కార్లు భారతదేశంలో పరుగులు పెడతాయా? అసలు టెస్లా కారు ఇండియా వస్తుందా? వస్తే ఆంధ్రప్రదేశ్ వస్తుందా? ఇలా రకరకాల సందేహాలు. ఇప్పుడు మొన్న కియా ఎలా అయితే తీసుకొచ్చారో ఇప్పుడు టెస్లా కూడా తీసుకురాబోతున్నావు అని చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు సంబంధించి ఒప్పందాలు కూడా దాదాపుగా పూర్తయిపోయినాయి. అంటే కియా ఎలాగైతే కార్ల యూనిట్ ఇప్పుడు అనంతపురంలో ఉందో అలాగే టెస్లా కూడా కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతోంది. అమెరికాలో మంత్రి లోకేష్ ఇందుకు సంబంధించిన సంప్రదింపులు కూడా జరిపారు టెస్లా ప్రతినిధులతో అనేది. టెస్లా ఎవరిది? ఎలన్ మాస్క్ది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే టెస్లా కారు రావాలి అంటే ముందు మన రోడ్లు ఆ కారు నడవడానికి అందుకు అనుగుణంగా ఉండాలని మన వరకు చెప్పేవారు. లేదా మన రోడ్లకు అనుగుణంగా కారు తయారీ ఏమన్నా మారుస్తారో ఏంటో తెలియదు. ఎందుకంటే కియా కార్లు ఇప్పుడు బాగానే రోడ్ల మీద పరుగులు పెడుతున్నాయి. కాకపోతే టెస్లా కార్లు వస్తే కంప్లీట్గా ఎలక్ట్రిక్ కార్లుని టెస్లా ఎక్కువగా అక్కడ అమెరికా లాంటి దేశాల్లో వాడుతూ ఉంటారు. అవి కంప్లీట్గా ఆటోమేటిక్ డ్రైవర్ కూడా ఉంటారు అక్కడ. అంటే డ్రైవర్ ఉండరు, డ్రైవర్లెస్ కార్ అనమాట. మనం అందులో మ్యాప్లో సెట్ చేసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఆటోమేటిక్గా డ్రైవర్ లేకుండానే ప్రయాణం చేసేయచ్చు. అదే తీసుకెళ్ళిపోద్ది. కంప్లీట్గా సెన్సార్ మీద డ్రైవింగ్ ఉంటుంది, నో డ్రైవర్ డ్రైవింగ్ అనమాట అది. ఇప్పుడు అలాంటివి మన రాష్ట్రాల్లో మన దేశంలో మన రోడ్ల మీద పరుగులు తీయగలవా, లేదంటే అందులో బేసిక్ మోడల్స్ తీసుకొస్తారా ఏంటి ఏమని తెలియదు. కానీ మొత్తం మీద టెస్లా ప్రతినిధులతో అయితే నారా లోకేష్ చర్చించారు. టెస్లాని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది ఎప్పుడు ఏంటనేది చూడాలి.